తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసలు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు. అసలు నా కళ్ళతో చూసిన వీడియోని నమ్మాలా లేక మధు చెప్పిన మాటలు నమ్మాలా? ఇప్పుడు మీరు చూస్తుంది నిజమా అత్తయ్య? చెప్పండి, ఇది నిజమా? కృత్రిమ మేధస్సుతో సృష్టించిన వీడియోస్ ఇవి. మధు చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉంటుంది. లేదంటే తన ప్రాణాలు కూడా తీసుకోవటానికి ఎందుకు సిద్ధపడుతుంది? అసలు ఇదంతా జర్నలిస్ట్ స్వాతి వల్లే. దాని సంగతి చెప్తాను అసలు. రామా, కూర్చోనన్నా. మా నాన్న ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఈరోజు నాన్నకిష్టమైన వంటలన్నీ చేసేయి. మీ నాన్నకి ఇష్టమైన వంటలు నేనెందుకు చెయ్యాలిరా? మీ నాన్న ఏమైనా నేను చెప్పిన మాట వింటున్నాడా ఏంటి? నీ మనసు నాకు తెలుసులే జేజీ. మా నాన్నని పైకి కోపంతో అలా అరుస్తావే కానీ లోపల నీ మనవడంటే నీకు ఎంతో ఇష్టం ఉందని మాకు తెలుసులే. ఇష్టం ఉండబట్టే మీ నాన్న బయట ఉంటూ కష్టపడుతున్నాడని లోపలికి రమ్మన్నాను. లోపలికి రమ్మన్నప్పుడు మర్యాదలు కూడా చెయ్యాలి కదా భాగ్యం. అవునమ్మా, నిన్నటి నుంచి పాపం యష్ ఏదీ సరిగ్గా తినలేదు. సరేరా, మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. చిలకా చిలకా, చెప్పండి పెద్దమ్మా. ఈరోజు కూరలు ఏంటంటే లేత ములక్కాయలు, లేత వంకాయలు, బంగాళాదుంపలు, ఈ కూరలన్నీ చెయ్యి. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. అత్తయ్య కాల్ చేస్తుందేంటి? అంటే ఆ వీడియో గురించి మధుని అడిగే ఉంటుంది. ఏంటి దమయంతి గారు, ఆ వీడియో గురించి మీ పెద్ద కోడల్ని అడిగారా? ఏం సమాధానం చెప్పింది? అసలు ఎందుకు చేస్తున్నావే ఇలా? నాకు నా పెద్ద కోడలికి మధ్య గొడవలు పెట్టడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వీడియోలు సృష్టించి నన్నే మోసం చేస్తావా? ఏం ఆశించి నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు? మాట్లాడవే. నీలాంటి వాళ్ళు, ఆ సింధు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నన్ను, నా పెద్ద కోడల్ని విడదీయలేరు. మా మధు నిప్పే. పొరపాటున కూడా తను ఏ తప్పు చెయ్యదు. చూడు, ఇంకోసారి నా పెద్ద కోడలి గురించి నా దగ్గర లేనిపోనివి చెప్పినా, మా మధు జోలికి వచ్చినా నిన్ను వదిలిపెట్టనసలా. నువ్వు కనిపించిన చోటే నిన్ను పాతేస్తాను. నీ మాటలు నమ్మి అనవసరంగా మధుని అనుమానించి తనని బాధ పెట్టానే. పాపం మధు నా మాటలు భరించలేక తను ప్రాణం తీసుకోవటానికి కూడా సిద్ధపడిందే. నేను ముందే అనుకున్నాను దమయంతి గారు, మీ పెద్ద కోడల దగ్గర చావు తెలివితేటలు చాలానే ఉన్నాయని. మీకు తన చావు డ్రామా చూపించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బోల్తా కొట్టించి అతి తెలివితో తప్పించుకుందన్నమాట. ఇందులో కొత్తగా జరిగిందేమీ లేదు. ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా నమ్మించి మరీ మోసం చేస్తుంది. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇలా నమ్మించగలుగుతుందో చూద్దాం.
ఏదో ఒకరోజు నిజం బయటపడక తప్పదు కదా. మీరు నన్ను స్ట్రాంగ్గా నమ్మేలా మీ మధు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి వీలు లేకుండా సరైన సాక్ష్యాధారాలతోనే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. దమయంతి గారు, ఒక్క విషయంలో నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఏంటది? ఆ రోజు నైట్ మధుని ఆ పొలిటీషియన్ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు మీరు చూశారు కదా. చూశాను. అయితే ఏంటి? మీరు మధుని ఆ పొలిటీషియన్ నిన్నెందుకు డ్రాప్ చేశాడు అని అడిగారా? అది నా ఫ్రెండ్ అత్తయ్య. ఎందుకిలా అడుగుతున్నానంటే, ఒకవేళ మీరు మధుని ఆ రోజు అడిగినా మధు ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పుండాలి. కనీసం దాని గురించన్నా మధు మీద మీకు డౌట్ రావడం లేదా? కొంచెం లోతుగా ఆలోచించండి, అన్నీ మీకే అర్థం అవుతాయి. ఉంటాను దమయంతి గారు. నాన్న పిల్లలతో పాటు భాగ్యం సింధుని కూడా తీసుకెళ్ళమంటుంది. నేను సింధుని కూడా తీసుకెళ్తే అక్కడ అమ్మ అగ్గి మీద గుగ్గిలంలో అయిపోతుంది. అలానే తీసుకెళ్లకుండా ఉంటే ఇక్కడ బామ్మ నాన్నని పిల్లల్ని నాతో పాటు పంపించదు. యాక్చువల్గా నేను వచ్చింది పిల్లల్ని నాన్నని తీసుకుని వెళ్ళడానికే అని బామ్మకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? యష్, భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సింధు. తినరా ముందు నువ్వు. నాన్న, ఈ స్వీట్ చాలా బాగుంది, తిను నాన్న. పాయసం ఇంకా బాగుంటుంది నాన్న, టేస్ట్ చేయి ఖచ్చితంగా. అమ్మా, నేను పెట్టాను కదా, నువ్వు కూడా నాన్నకి ఏదో ఒకటి తినిపించు. మీ నాన్నకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. యష్, తిను తిను. రేయ్, ఇలా కదరా మీరుండాల్సింది. నువ్వు సింధు పిల్లలు మీరంతా ఆనందంగా ఉండాలనే మేం కోరుకునేది. అవునరా మనవడా, నేను చూడాలనుకున్నది కూడా ఇదేరా. నువ్వు పెళ్ళాం పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. దీనికెందుకురా మీ మధ్యలో గొడవలు దూరాలు? మీరు కలిసిపోతే కనుల పండుగగా ఉంటుందిరా. ఒరే మనవడా, గతం గుర్తు చేసుకుంటూ మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దురా. పిల్లల కోసమైనా మీ ఇద్దరు ఒకటవ్వండ్రా. ఏంటి, నేను అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు నాన్న, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను.